హాయ్ గైస్, మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే ముసాపేట్లో ఉన్న మాస్ థియేటర్ అయితే విజిట్ చేయబోతున్నా. శ్రీరాములు 70mm 4K లేజర్ అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి ముసాపేట్లో వన్ ఆఫ్ ది మాస్ థియేటర్ అని చెప్పుకోవచ్చు, ఒక ఐకానిక్ థియేటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మాస్ సినిమాలకి ఇంకా పండుగ వేరే లెవెల్ ఉంటుంది. ఈ థియేటర్ మనకి 2006లోనైతే ఓపెన్ చేయడం జరిగింది. శ్రీరామదాసు, నాగార్జున గారు నటించిన శ్రీరామదాసు సినిమాతోటైతే ఓపెన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ బయట కనిపిస్తుంది కదా బుక్ టికెట్స్ అని చెప్పేసి, ఇక్కడ బుక్ చేసేసుకొని లేకుంటే ఆన్లైన్ బుక్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేయచ్చు. మనకి ఇక్కడ బాల్కనీ ఎంట్రన్స్ ఇక్కడ రాగానే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే స్టేర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం పైకి వెళ్ళిపోవచ్చు అప్పర్ బాల్కనీ సైడ్. మనకి క్యాంటీన్ ఏరియా అండ్ వెయిటింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది విత్ గుడ్ అంబియన్స్, నీట్ అండ్ హైజీన్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ముంగట చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఏరియా ఉంది. రీజనబుల్ రేట్స్ తోటే ఉన్నాయి అన్ని. ఈ పైన డిజైన్ చూస్తున్నారు కదా రూఫ్కి అప్ సైడ్. సో ఇదంతా నాకు యూనిక్ అనిపించింది. ఈ క్యాంటీన్ ఏరియాలో మాత్రం చాలా స్టాల్స్ అండ్ ఐటమ్స్ బాగా పెట్టారు ఇక్కడైతే. సో నేనైతే ఇక్కడ మసాలా స్వీట్ కార్న్స్ ఒక 2 తీసుకున్న. దాని తర్వాత కర్రీ పఫ్, ఎగ్ పఫ్ కూడా ఆర్డర్ చేశాను. మేము ఎన్ఎఫ్ మెంబర్స్ చాలా మందే వెళ్ళాము. రీజనబుల్ రేట్స్ అయితే, బయట పోతే ఇంకా పేలిపోతాయి రేట్స్, ఇడైతే చాలా రీజనబుల్ ఉంది, ఎఫోర్డబుల్ ప్రైసెస్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంది. ఇది ఇంత పెద్ద థియేటర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రోకి చాలా డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సీట్స్ చాలా ప్రీమియం లుక్ తోటి ఉంది. అండ్ అంబియన్స్ అయితే టూ గుడ్ అనిపించింది. ఇందులో సౌండ్ వచ్చేసి డిటిఎస్ యూజ్ చేస్తున్నారు. సో డిటిఎస్ సరౌండ్ ఎఫెక్ట్ మాత్రము చాలా బాగుంది. అండ్ బేస్ ఎఫెక్ట్, ముఖ్యంగా బేస్ ఎఫెక్ట్, మాస్ థియేటర్లకి బేస్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అది ఏమాత్రం మిస్ కాలేదు. అండ్ సీట్స్ క్వాలిటీ విషయానికి వచ్చేసినట్లయితే చాలా ప్రీమియం ఉంది. కూర్చున్నప్పుడు మాత్రం చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఒక సగటు ప్రేక్షకుడు కూర్చొని హాయిగా రిలాక్స్డ్గా మూవీ చూడొచ్చు. ముఖ్యంగా స్క్రీన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను ఈ థియేటర్లో ఏదైనా చూడగానే తక్కువని అట్రాక్ట్ చేసింది మాత్రం ఈ స్క్రీన్ మాత్రమే. బార్కో 4K లేజర్ ప్రొజెక్టర్, నెక్స్ట్ లెవెల్ బ్రైట్నెస్, పిక్చర్ క్వాలిటీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా డిస్కో లైట్లు మామూలుగా ఉండదు. మాస్ థియేటర్ అంటే ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ లైట్ల ఇట్లా వచ్చుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ థియేటర్, సంధ్య థియేటర్లో చూసిన. దాని తర్వాత నేను ఇక్కడ ముసాపేట్లో ఈ శ్రీరాములు థియేటర్లో మాత్రమే చూస్తున్నాను. ఇట్లా లైట్లు వేస్తున్నారు. ఆ లైట్లు వేస్తే ఏంటంటే మనకి లోపల నుంచే తెలియని జోష్ వస్తుంది. అది హిట్ సినిమానా ఫ్లాప్ సినిమానా కాదు, ఆ పాటకి మనము చిందేసినామా లేదా అనేదే ఇంపార్టెంట్. ఈ థియేటర్లో నా ఫస్ట్ ఫిలిం వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ చూసిన. మస్త్ ఎంజాయ్మెంట్ ఉండే ఆ టైంలోనే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వచ్చేసి మ్యాచ్ స్క్వేర్ చూసిన. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అలాగే మీరు కూడా ఈ థియేటర్లో ఏదైనా మూవీ చూసినట్లయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మూవీ నేమ్. నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. అండ్ మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ అనేది కూడా మెన్షన్ చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈ రోజు శ్రీరాములు 70mm ముసాపేట్ వ్లాగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ ఇన్సైట్.